కాలానికి కూడా కాలమైన. అందుకే మహాకాలుడు ఆ యముడి పని అయిపోయింది. ఆయన ఏమయ్యుడు ఈయన పట్టించుకోలేదు. భక్తవాత్సల్యం అంత గొప్పది. వెంటనే ఆయన ఉన్నాడు కానీ సింహాసనం అన్నీ సిద్ధం. ఆ సింహాసనంలో జాగ్రత్తగా పిల్లాడిని ఒళ్ళో పెట్టు కూర్చున్నాడు. కూర్చుని ఏందైనా మీ నాన్న నేను ఎందుకు తపస్సుకు పంపాడో నాకు తెలుసు. నువ్వు తపస్సును ఆచరించావు. నీకు నేను 7 కల్పాలు ఆయువు ఇస్తున్నాను పో అన్నాడు. ఇక్కడ 7 కల్పాలు, 16 ఏళ్ళ ఆయువు ఎక్కడ, 7 కల్పాలు ఎక్కడ? 7 కల్పాలు ఆయువు ఇచ్చిన పో అన్నాడు. పోతే సప్తర్షులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నోటుతో అన్నారు కనుక లెక్క కట్టాడేమో ఆయన మహానుభావుడికి. ఆయన లెక్కలు చాలా గట్టిగా ఉంటాయండి, మనకు అర్థం కావు. లెక్కించే వాళ్ళల్లో కాలం నేను అన్నాడు కృష్ణ పరమాత్మ. కాల కలయితామహం. కాలం లెక్కించినంత మీరు లెక్కించలేరు. మీ లెక్కల్లో తప్పులుంటాయి కానీ కాలం లెక్క తప్పదు. నువ్వు లెక్క మర్చిపోతావు, అది గుర్తుపెట్టుకుంటుంది ప్రతిదీ కూడా. అలాంటి కాలానికి కూడా కాలుడు కనుక లెక్క ఇంత గట్టిగా ఉంటుంది. ఇక్కడ కర్మఫల ప్రదాత. ఇంతకాలం తనను ఉద్దేశించి తపస్సు చేసిన మార్కండేయుడికి కర్మఫలాన్ని ఇచ్చాడు ఇక్కడ. కానీ ఒక కర్మఫలంగా నేను దుఃఖం అనుభవించవచ్చు, సుఖాన్ని అనుభవించవచ్చు, కానీ నిన్ను ఆశ్రయించి ఉపాసించిన కర్మ ఒకటి ఉంది కదా, దాని ఫలంగా అదంతా తొలగించవయ్యా అని ప్రార్థించాడు. అది నమస్కరించడం కూడా కర్మేగా. దానికి గాను పరమేశ్వరుడు అనుగ్రహించి దీర్ఘాయువుని చేశాడు. అందుకే మార్కండేయుడు అంత ఆయుష్ అంటాం. ఆయన ఆయుష్ పుట్టుకతో తెచ్చుకోలే, తపస్సుతో తెచ్చుకున్నాడు. చూడండి ఇక్కడ. దీన్ని బట్టి ఏమిటంటే నీకు ప్రారంధం ఎలా ఉన్నా నువ్వు తపస్సుతో సవరించుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనకు ఉపాయాలు చెప్పారు. అయితే ప్రారంధాన్ని తప్పించుకోగలిగినంత తపస్సు మనం చేస్తున్నామా, ఇది కూడా ఆలోచించాలి. దానికంత అంత తపస్సు ఉందా? ఏదో కొద్దిపాటు చేసి అంత రావాలంటే అలా వస్తుందయ్యా అంటే ఎంత చేస్తావో అంతే వస్తుంది. కనుక నీ సాధనలో బలం పెంచుకోవడమే నీ పని, అంతేగాని ఈశ్వరుని ప్రశ్నించడం కాదు. నీ సాధన బలంగా చేయి, ఈశ్వరానుగ్రహం తప్పకుంటుంది. సాధన కొద్దే సిద్ధి. అది బలంగా చేశాడు మహానుభావుడు, దాన్ని పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఈ కథ మనకి ఎన్ని చెప్తోందంటే